నమస్తే. విశాఖ రైల్వే జోన్ ఎంతో అవసరం, అంతకంటే ప్రతిష్టాత్మకం. 2019 కంటే ముందే చంద్రబాబు హయాంలోనే విశాఖ రైల్వే జోన్ ఇస్తాం అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం ఏదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు చెన్నుతో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టపడి దానికోసం అధికారులను రెయ్యింబవుళ్ళు పని చేయిస్తూ విశాఖ రైల్వే జోన్కు కావాల్సిన అవసరమైన స్థలాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు అసంపూర్ణంగా మిగిలిపోతున్న ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు చేయడానికి భుజం ఉండిన చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖ రైల్వే జోన్ విషయం అటు ఉంచితే ఒరిస్సా రాయగఢ్ డివిజన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నట్టు మన కూటమి ప్రభుత్వం, ఏం చేస్తున్నట్టు మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు?